జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. పాపం జ్వరం వచ్చిందనుకుంటా. సుమనా, డ్రాప్స్ వేసావా? లేదత్తయ్య గారు. ఇందాకే లేచి ఇప్పుడు హడావిడి చేస్తోంది. రాత్రంతా నిద్రలేదందే. గానవికి నిద్రలేదు. తనకే గురకలు పెట్టి పడుకుంది. ఫంక్షన్కి చాలామంది గెస్ట్లు వచ్చారు కదా, దిష్టి తగిలినట్టుంది. అవును బాబు గారు, ఇది దిష్టి జ్వరమే. శాస్త్రి గారి మనవరాలు హాసినక్క కొడుకు ఇద్దరికి రాని జ్వరం గానవికి ఎందుకొస్తుంది? నేను చెప్పనా? మీ అక్క వాళ్ళ ఆయన బెల్ట్ ఊడదీసి మరి నీ ఒళ్ళు చీరేసింది కదా. అమ్మని చితక్కొట్టారన్న బాధతో పసిగొడ్డుకి ఫీవర్ వచ్చుండొచ్చు. పెట్టవే, పొగ పెట్టు. నోరు జారేసి పోట్లాటని ప్రారంభించు. నేనన్న దాంట్లో తప్పే ఉందాంటీ? నిజం ఒప్పుకోలేదు కదా. ఈ లెక్కన చిన్నారికుండే కనికరం నైనికి సుమన మీద లేదనేగా. పొరపాటు పడుతున్నారమ్మా. గాయత్రికి పుండరీనాథం బాబుకి జ్వరం రాకపోవడానికి కారణం శాస్త్రి గారిచ్చిన నల్లదారాలు వాళ్ళిద్దరి చేతులకి కట్టడమే. గానవి కూడా కడతానంటే వద్దే వద్దంది సుమన. ఇప్పుడు చూడు, దిష్టి జ్వరం తగిలింది. మీరేదో డాక్టర్ అయినట్టు మీకు మీరు నిర్ణయం చేస్తున్నారే. ఆ పిల్లలకు కట్టింది ఆఫ్టర్ ఆల్ దారం. మెళ్ళో హారం వేసినట్టు గోపాలు చెప్పుకోకండి. నీకు కొంచెమైనా బుద్ధుందా? మంచి మాట చెప్తే అర్థం చేసుకోలేని ఇంకిత జ్ఞానం కూడా లేదా? నా బిడ్డను నువ్వెత్తుకొని నాకు నిధులు చెప్తావేంటకా? పిచ్చి. పాప నా దగ్గరున్నప్పుడు ఏడు పాపింది. పాలు తాగించాక ఇస్తానులే. ఏ పాలు? ఇంకెన్ని రకాలున్నాయే తల్లి? లోకల్లో లేని పిల్ల నీకే ఉన్నట్టు చేస్తావు. బిడ్డ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తల్లి పాలిస్తే త్వరగా కోలుకుంటుంది. తల్లి సుమనైనా డబ్బా పాలు తప్ప తన పాలు లేవని నీకు తెలుసుగా నైని. అందుకే ఈరోజు గానవికి నా పాలే పడదామనుకుంటున్నాను. సుమనకు చేతగాని పని నువ్వు చేయగలవని నిరూపిస్తున్నావా? పసిపిల్లల బాగోగులప్పుడు బలాబలాలు చూసుకోకూడదు. బాగుంది. నిన్న తోలుడు వచ్చేలా కొట్టి ఈరోజు మేలు చేయడానికి ముందుకొచ్చానని చెప్పడం. బ్రదర్, నిన్న సుమన నోరు జారినందుకే నైనికి కోపం వచ్చింది. ఈరోజు గానవి కోసం పాలిస్తాను అంటుంది. అయినా వదిన మనసులో ఏమీ ఉండదు. ఓ, తెల్లని పాలలాంటి మనసన్నమాట. అంతే కదమ్మా. దయ చూపిస్తుంటే ఎందుకు బుగ్గలు ఎక్కేసుకుంటున్నారు? పోగొట్టుకునే ఇంకో బిడ్డని వెతుక్కోకుండా చెల్లెలి కూతుర్ని ఎత్తుకొని సేవలు చేయడం చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందా ఆంటీ? వద్దులే కసి. నేనొకటి చెప్తే వీళ్ళింకోలా అర్థం చేసుకుంటారు. చెప్పండి అత్తయ్య. అర్థం చేసుకోకపోవటానికి నేనేం హాసినతని కాదు. అత్తయ్య, ముందు మీకేమనిపిస్తుందో చెప్పండి. ఏం లేదు సుమనా. జ్వరం వచ్చి ఏడుస్తున్న గానవి నైని ఎత్తుకోగానే ఏడు పాపింది. ఇప్పుడు పాలిస్తుంది.
తర్వాత లాలిస్తుంది. బిడ్డ నయనికే అలవాటు పడితే నీకే పిల్లలు లేరు అనుకుంటారు ఎవరైనా చూస్తే. నిజమే ఆంటీ, నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరో ఏదో అనుకుంటే అది నిజం కాదు కదమ్మా. అదే నిజం బ్రో. సుమనకు పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్ను మూసింది. కళ్ళ ముందున్నది నీ కూతురు గానవిని. సుమన ఏమీ అనట్లేదంటే రాజీ పడినట్టే. నేను ఇంకా చావలేదు బావగారు, బతికే ఉన్నాను. ఏంటమ్మా మాటలు? ఇంకా అర్థం కానట్టు మా అక్క ఎలా చూస్తుందో చూడండి. ఇచ్చేయక్క. నువ్వు ఇచ్చేయమంటే పాలిస్తానంటుంది. నా కూతుర్ని నాకిమ్మంటున్నాను. ఇవ్వక్క. చెల్లి, పాపకి పాలిచ్చేస్తాను. అక్కర్లేదక్క. 5 నిమిషాలు చెల్లి, ఎందుకు అలా చేస్తున్నావు? తాగి పారేయడానికి తను గాయత్రి కాదు నయని, గానవి. టేక్స్ టైం. తల్లి బిడ్డకి పాలిచ్చే సమయాన్ని బేరీజు వేసుకోకూడదమ్మా. నువ్వు అలా అనుకునే వల్లభ విక్రాంతులకి పాలిచ్చావా వదినా? గొడవ పెట్టి మరీ ఇచ్చుంటుంది మా అమ్మ. రేయ్, మమ్మీ చూడకపోతే మనిద్దరమే కాదురా, విషయాలు కూడా పెరిగి పెద్ద అయ్యేవాడు కాదు. ఆ కృతజ్ఞత ఉంది కాబట్టే అమ్మని అభిమానిస్తున్నానన్నయ్య. వాళ్ళేం మాట్లాడతారని చూస్తావింటక్క. ఇవ్వ. సుమ్నా, చెల్లి, నా మాట విను. ఇవ్వక్క. ఏ, చెల్లి సుమ్నా, ఆగు. సుమ్నా, ఇవ్వు. ఏం చేస్తున్నా? నా మాట విను. ఇవ్వక్క. సుమన, చెల్లి. అయ్యో, సుమన, అరే. సుమన. సుమ్నా, నీ బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారన్నావు కదా. ఏ చెత్తకుప్పలో పడేశారో వెళ్ళి వెతుక్కోపో. సుమనా, 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 సుమనా. కోపడకండి బాబు గారు. గానవి భయపడుతుంది. అదిగో మళ్ళీ ఏడుస్తుంది. దిష్టి జ్వరం పోవడానికి నువ్వు పాలిచ్చినా బాగుండేది నయని. సుమన ఒప్పుకోదు. డాక్టర్కైనా చూపించండి అమ్మా. అమ్మో వద్దు. నా బిడ్డకి సూదేస్తారు, నొప్పిగా ఉంటుంది, నేను తట్టుకోలేను. సూది గుచ్చుతానని ఫీల్ అవుతున్నావు గానీ నీ మాటలు గుణపాల్లో గుచ్చుకుంటున్నాయి. గ్రహించలేవా? నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. ఏవి నోరు మూసుకో. ఎందుకు ఏడుస్తున్నావు? హే సుమనా. అరే సుమన, పెద్దమ్మ కావాలనేమో. బొమ్మలు అడుగు ఇస్తాను, పెద్దమ్మని అడిగితే మాత్రం కుదరదు. చెల్లి, నీ మాటలకి నాకు బాధగా ఉన్నా పాప ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. దిష్టి జ్వరం పోవాలంటే సూది మందుల కన్నా తాయెత్తు కట్టిస్తే మంచిది. తాయెత్తు తావిచిలి కట్టి నా బిడ్డని కూడా దిష్టి బొమ్మని చేద్దామనా? పాప ఏడుస్తుంది చెల్లి, ఒకసారి ఇవ్వు. ఆ అడగగానే ఇచ్చేస్తారు పాపం. నువ్వు ఊరుకోవే. అరే సుమన, చెల్లి, సుమన, హే సుమనా, సుమనా. సుమన. సుమన అర్థం చేసుకుని నయన్ని పాలిచ్చేలా చేసుంటే బావుండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.